చేస్తే చిన్న చిన్న నేరాలు చేయొద్దు, చిల్లర దొంగతనాలు చేయొద్దు. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టారంటారు కదా, అలా కొట్టాలి. జీవితం సెట్ కావాలి. మీకు ఉదాహరణ చెప్తా. ఒక దొంగ ఒక ఇంట్లోకి వెళ్ళి 50,000 1,00,000 దొంగతనం చేశారనుకోండి, ఏం చేస్తారు? తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఉత్తకు కొట్టి జైలుకి పంపిస్తారు. బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన వ్యక్తి విషయంలో ఏమైంది? ఆ వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి సంపాదించిన సొమ్ము ఇంట్రెస్ట్ తోటి పార్టీ పెట్టి తానే తిరిగి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఎవరైతే అతని మీద కేసులు పెట్టారో, ఎవరైతే అతని మీద ఎంక్వైరీ చేశారో వాళ్ళే సెల్యూట్ కొట్టే పరిస్థితి. ఇప్పుడు సినిమాని పైరసీ చేసిన కేసులు ఐబొమ్మరావుని సంఖ్యలేసి ఎలా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. అదే సినిమాని అడ్డం పెట్టుకొని ఆడియన్స్ జేబుల్ని అఫీషియల్గా కొల్లగొట్టి 1,000 కోట్ల రూపాయలు సంపాదించి, సినిమాని అడ్డం పెట్టుకొని భూములు కొల్లగొట్టి స్టూడియోలు కట్టేసి, తప్పులు లెక్కలు చెప్పి ట్యాక్సులు ఎగ్గొట్టేసి, బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు సిపి సత్యనారాయణ గారి పక్కన కూర్చొని మనకి నీతులు చెప్తా ఉన్నారు. చూశారు కదా, సంపాదిస్తే నేరం చేసినా దొంగతనం చేసినా వ్యవస్థలను మేనేజ్ చేసేంతగా నేరం చేయగలిగితే, దొంగతనం చేయగలిగితే చేయాలి. చిల్లర దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేయకండి. చేస్తే పెద్ద ఎత్తున ప్రాణం.